మడమ తిప్పను మాట తప్పను అని జగన్ డబ్బాలు కొట్టుకుంటారు తప్ప నమ్ముకున్న వారికి చేసింది ఏమీ లేదని సుధాకర్ మండిపడ్డారు. అందుకు తానే ఒక నిదర్శనమని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతమ్మరాజు సుధాకర్ వాపోయారు. విశాఖ వైసీపీలో కీలకంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే సీతమ్మరాజు సుధాకర్ ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని కొంతమంది కార్పొరేటర్లు అనుచర కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. త్వరలో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ప్రకటిస్తానని సుధాకర్ తెలిపారు. సంక్రాంతి రోజున ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విద్యా సంస్థల్లో ముందు పంచడంపై తీవ్రంగా మండిపడ్డారు సుధాకర్. చాలా మంది ఉన్నారు, మీరు చూస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఇప్పుడు చూశారు, ఇంకా చాలా మంది చాలా విచిత్రాలు చూస్తారు. విశాఖపట్నంలో మీకు కార్పొరేటర్లు సగానికి సగం ఖాళీ అవుతారు, పెద్ద నాయకులు కూడా ఖాళీ అవుతారు. ఇదే టార్గెట్గా మేమందరం పనిచేస్తాం. మొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పారు, మన మాజీ వైఎస్ఆర్సీపీ నేత, మాజీ సిటీ ప్రెసిడెంట్, ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు, పార్టీని ఖాళీ చేసే దిశగానే ఉంటాం. అతను చాలా అవమానాలు నాతో పాటు ఎదుర్కొన్నాడు. అతను చెప్పిందే నేను కూడా చెప్తున్నా, ఈ ఖాళీ చేసే దిశగా మాత్రం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక రాజీనామా చేసిన లీడర్తో కూర్చున్నారంటే దానికి చెప్పకనే మీరే అర్థం చేసుకోవాలి. వాటి చేస్తారు, ఏ సందర్భాన్ని బట్టి రాజీనామా చేస్తారు. అన్నీ మీకు తెలుసు, రేపు ప్రజలు కూడా నిర్ణయిస్తారు. మత్స్యకార సోదరులు ఎవరిని మద్దతు ఇస్తారు, దళిత లీడర్లు, దళిత ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారు, ఎవరికి మద్దతుగా నిలబడతారు, నాయకులు ఎవరికి మద్దతుగా నిలబడతారు, అన్ని బీసీ మైనార్టీలు ఎవరితో నిలబడతారు, అన్నీ మీరు చూస్తారు. కాలం చాలా బలమైంది. ఆ బలమైన కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది.